వచ్చేసరికి దాదాపు 1.5 అవర్ దాకా అయిపోయింది. చాలా ఎండ కొడుతుంది అబ్బా, బాగా అలసిపోయాము. ఇక్కడ మనం రెగ్యులర్గా ఇక్కడే తాగుతాము జ్యూస్. ఈ జ్యూస్ షాప్లో జ్యూస్ తాగుదామని అనమాట. జ్యూస్ తాగేసి మనం మన అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోతాము. బ్లాగ్ క్లోజ్ చేస్తాము, ఓకేనా? అయితే లెమన్ చెప్పాను, లక్ష్మి వచ్చి ఫ్రూట్ జ్యూస్ చెప్పింది. పిల్లలిద్దరికి బత్తాయి జ్యూస్ చెప్పాము, ఎందుకంటే కొంచెం హెల్తీగా ఉంటుందని. పిల్లలే కదండి మనకు ముఖ్యం, ఎండ బాగా కొడుతుంది, అందుకని వాళ్ళకి బత్తాయి జ్యూస్ చెప్పాను. ప్రవేశం ఇవ్వలేదండి, మనకు కుదరలేదు. అందువల్ల మనం వినాయకుని వరకే దర్శనం చేసుకున్నాము. లోపలికి ఫుల్గా దర్శనం వీడియోకి ఎలవలేదన్నారు. సో వినాయకుని దర్శించుకొని మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. హాయ్, హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మన అమ్మవారి అవతారాల్లో నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు ముఖ్యమైన అవతారం సరస్వతీదేవి అవతారము. మనందరికీ చదువు రావాలన్నా, మనందరికీ జ్ఞానం ప్రసాదించాలన్నా మనం ఎప్పుడూ సరస్వతీదేవినే కోల్చుతాం. కాబట్టి ఇవాళ సరస్వతి అవతారం అమ్మవారిది. మనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మనకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ కూడా సరస్వతీదేవి కటాక్షాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెళ్తూ మాట్లాడుతున్నాం. అయిపోయి పిల్లలతో కూడా రెడీ అయ్యి టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం. దగ్గరికి రావడం జరిగింది. లోపలికి వెళ్దాము, అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా బాను వచ్చి అమ్మవారిని బాగా దర్శనం చేసుకున్నాడు అనమాట. ప్రే చేసుకున్నావా జోసెఫ్? అమ్మవారి అవతారాల్లో ముఖ్యమైన అవతారం అండి సరస్వతీదేవి అవతారము. సరస్వతి కటాక్షం లేనిదే మనకి జ్ఞానం అనేది ఉండదన్నమాట. సో ముఖ్యమైన అవతారం కాబట్టి చాలామంది వచ్చున్నారు ప్రేయర్ తీసుకునేదానికి, బ్లెస్సింగ్స్ అమ్మవారి దగ్గర నుంచి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఈరోజు రెండవసారి మేము ఇక్కడ నెల్లూరులో ఈ గుడి దగ్గరికి రావడం అనేది. అమ్మవారిని మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేశారనమాట. పూజలు అనేది అందుకుంటూ ఉన్నారు. కరెక్ట్గా 9 o'clock అయితే డెకరేషన్ అయితే పూర్తయింది. మేము కరెక్ట్ టైంకి వచ్చాము. అమ్మవారిని చూస్తూ ఉన్నారు కదా, అమ్మవారి చేతిలో వీణ కూడా ఉందన్నమాట. అదే మనకి ఇండికేషన్ సరస్వతీదేవి అవతారం అనేదానికి. డెకరేషన్ లోపలైతే చాలా బాగా చేసి ఉన్నారు. కమిటీ సభ్యులు అయితే పూజలన్నీ చేసే దాంట్లో నీట్గా ఉన్నారు. వీరలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అన్ని లక్ష్మీదేవుల యొక్క క్లియర్ ఇండికేషన్ అయితే మీరు చూసుకోవచ్చు. వాల్స్ పైన చాలా క్లారిటీగా అయితే ఉందన్నమాట. అలాగే మీరు బ్యాక్ సైడ్ ఆఫీస్ కూడా చూసుకోవచ్చు. గేట్ తీసి అటు సైడ్గా ఆఫీస్ అయితే పెట్టినా. ఇక్కడ దాతలు చాలామంది డొనేట్ చేశారు. దాతలు అందరూ ముందుకు రావడం వల్ల కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ స్టేజీ పైన మేము ఇంతమంది వీడియోలు చూసుకోవచ్చు. ఈ స్టేజీ పైన వాళ్ళు ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఆ రథంలో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది. అలాగే మీరు పైన ఉన్న భాగంలో అమ్మవారి అన్ని రూపాలు అనేటివి 9 రూపాయలు అక్కడ ఉంటాయన్నమాట. ఆ ఇండికేషన్ మీరు బాగా క్లారిటీగా తెలుస్తుంది. అలాగే ప్రసాదం తీసుకున్నాము. ఈరోజు సరస్వతీదేవి అవతారంలో భాగంగా అన్నదాన ప్రసాదం కూడా జరుగుతూ ఉంది. ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు ఈరోజు ఎవరెవరు చేయాలని. అమ్మవారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. సరస్వతీదేవి అవతారం. మా పిల్లలు కూడా చాలా బాగా ప్రే చేసుకున్నారు దేవుణ్ణి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన అందరిపైన ఉండాలని, సబ్స్క్రైబర్స్ అందరూ ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సరస్వతీదేవిని ప్రార్థించుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్. బాయ్ బాయ్.